ఈ పూట మన ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథం 61వ కీర్తన 2వ చరణం. 61వ కీర్తన 2వ చరణం. నా ప్రాణము తల్లడెల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చాలు, అందరూ నా వెనకాల చెప్తారా ఈ మాట? నా వెనకాల చెప్పండి ఈ మాట. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. మరోసారి చెబుదాం. దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. మరొక్కసారి, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. చాలు. ఇది భక్తుడైనటువంటి దావీదు దేవుని సన్నిధిలో చేస్తూ ఉన్నటువంటి అనేక ప్రార్థనలలో, చెప్పండి, ఇది కూడా ఒక అంశం అన్నమాట. ఒక అంశం. మనకి కూడా కొన్ని ఉంటాయి కదా, కొన్ని అంశాలు పెడతాం దేవుని దగ్గర. ప్రభువా, ఇదిగో బిడ్డల విషయంలో ఈ అంశం, లేక ఇదిగో వ్యాపార విషయంలో ఈ అంశం, లేకపోతే నా భర్త రక్షణ విషయంలో ఈ అంశం అని ఒక్కొక్క విన్నపం, ఒక్కొక్క ప్రేయర్ పాయింట్, ఏమండి ప్రేయర్ రిక్వెస్ట్ ఎలాగైతే దేవుని దగ్గర పెడతామో అలాగున భక్తుడైనటువంటి దావీదు కూడా గడచిన రాత్రి దేవుణ్ణి ఒక ప్రార్థన విన్నపంగా అడిగాడు అని మనము ధ్యానం చేశాం గడచిన రాత్రి. మరి ఈ రాత్రి కూడా మనం ఆలోచన చేస్తే దేవుని సన్నిధిలో ఆయన మొర్రపెడుతూ, దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ అంటున్నాడు ఇలాగున, దేవా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఎక్కడ కట్టండి? ఏ కొండట? ఏ కొండంట? బంగారు కొండ. చెప్పండి, ఏ కొండ? ఎక్కలేనంత ఎత్తైన కొండ. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి, ఏ కొండ? ఓన్లీ కొండగా, ఎత్తైన కొండ కాదు, ఎక్కలేనంత. అదనమాట. మనం దానిని ఏం చేయలేము, ఎక్కలేం. అంటే మన వల్ల అది కాకపోవచ్చు, మన సాధ్యం అది అవ్వకపోవచ్చు. కానీ ఇక్కడ అంటున్నాడు, దేవా, నేనైతే ఎక్కలేను. నేను ఎక్కడం అంటే చాలా అది కష్టంతో కూడుకున్నది. అందుకనే ఎవరిని ఎక్కించమని సహాయం అడుగుతున్నాడు? దేవునిని ఎక్కించమని కోరుకుంటున్నాడు. ఏంటి అసలు ఇతడు చేసినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి, ఏమండి, ఆ మనస్సు, అతనిలో ఉన్నటువంటి అభిలాష ఏంటి? మనం కూడా దేవుని సన్నిధిలో ఏం కోరుకోవాలి, ఏం అడగాలి అని గనక మనం ఆలోచన చేస్తే, ఇక్కడ కొండను గురించిన ప్రస్తావన వచ్చింది కదా, కొండను గురించి. ఏమండి, కొండ దేనికి సూచనగా ఉంది? అసలు కొండలు ఏమంటే తెలుసు కదా, చాలాసార్లు కొన్ని పర్యాయాలు మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు మన ప్రయాణాల్లో మన మార్గ మధ్యలో, చెప్పండి, ఏం ఎదురవుతూ ఉంటాయి? మీరు ఇలాగా రంపచోడవరం ఇటు వైపు గనక, ఈ మారేడు మిల్లు వైపు గనక వెళితే కోరు కొండ. చెప్పండి, ఏ కొండ? స్టార్టింగ్ అవుతుంది ఇక్కడ మనకి. ఆ తర్వాత నుంచి కొన్ని కొన్ని కొండలు తగులుతూ ఉంటాయి. ఏమంటే కొంతమందికి కొండలకు వెళ్ళి గుండ్లు ఇచ్చే అలవాట్లు కూడా కొంతమందికి ఉంటాయి. అది దేవుని పిల్లలకు కూడా ఆ విధానాలు, పరిస్థితులు ఉంటాయి. సరేలే, అది ప్రక్కన పెడితే అసలు కొండ దేనికి సూచన అని గనక ఆలోచన చేస్తే, కొండ అనగానే వెంటనే మనకు గుర్తు వచ్చేది ఏమిటి అని అంటే, కొండ ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? ఏముందండి అంటే, కొండ అంట చూడడానికి ఎలా ఉంటుంది అని అంటే, అది పెద్ద ఏమీ లేదు, చాలా ఎక్కాం మేము అని అంటారు. కానీ అక్కడికి వెళ్ళి ఎక్కితే ఏమవుతుంది అనమాట, విషయం తెలుస్తుంది. కొద్దిసేపటికి వెళ్ళినప్పటికే కొంతమంది వికెట్లు ఏమవుతాయి అన్నమాట. 10 మంది వెళ్ళారనుకోండి, అందులో 2-3 వికెట్లు పడిపోయి మధ్యలోకి వెళ్ళిన తర్వాత, అమ్మో ఇలా ఉంటుంది అనేసి అని అంటే గనక, ఇంత ఎత్తుగా ఉంటుంది అని అంటే గనక నేను అక్కడే ఉండిపోదును కింద అని అనిపిస్తుంది. అంటే కొండ అనగానే అది ఎలాంటిది చెప్పండి?
ఎత్తైనది. ఎలాంటిది? ఎత్తైనది లేక ఉన్నతమైనది. ఎలాంటిది? ఉన్నతమైనది. నేను తర్వాత విషయం మీకు చెప్తాను, వినండి జాగ్రత్తగా, మీరు గమనించండి. ఉన్నతమైనది లేక ఎత్తైనటువంటిది. అలాగే కొండ మనము గమనించినట్లయితే ఏమండి దేనికి సూచనగా కనబడుతుంది అని అంటే ఏమండి శక్తికి సాదృశ్యంగా మనం చూస్తాం, లేక సూచనగా చూస్తాం. అలాగే స్థిరత్వానికి కూడా మనం చూస్తాం. స్థిరత్వం, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న మాటలే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు దావీదు దేవునిని ఒక కొండగా చేసుకున్నాడు కాబట్టి, ఒక బలముగా చేసుకున్నాడు కాబట్టి ఎక్కువ పర్యాయాలు ఆయన కీర్తనలో ఈ మాటలు ఉంటాయన్నమాట. నా కొండ, నా కోట నీవే, లేక కొండల తట్టు నేను నా కన్నులు ఎక్కడి నుండి వస్తుంది నాకు? ఆయన దగ్గర నుంచే. అంటే కొండ అనగానే ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, శక్తి, బలము. అంటే దేవా నా బలము నీవే, నా ఆధారము నీవే అని ఏమండి ఆయన మీద మనం ఆధారపడేటట్లుగా. అలాగే కొండ స్థిరత్వానికి కూడా సాదృశ్యంగా ఉంటుంది, సూచనగా ఉంటుంది. 125వ కీర్తనలో మనందరికీ తెలిసిన మాట చూడకుండా చెప్పొచ్చు. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు. ఏ కొండ? సియోను కొండ. చెప్పండి, ఏ కొండ? ఇలాగా అంటే స్థిరత్వం. కొండ ఏమవదు? మాట్లాడరేమ్మా? కొండ ఏమవదు? గాలంలో వచ్చిన, తుఫాన్లు వచ్చిన చాలా వస్తూ ఉంటాయి, కానీ అది ఎలా ఉంటుంది అన్నమాట? స్థిరముగా. గత వారమంతా దాని గురించే కదా మనం ధ్యానించి ఏమన్నా మాటలు విన్నాం. ఇలాగున్న కొండ బలమునకు లేక శక్తికి, స్థిరత్వమునకు, అలాగే ఉన్నతమైన ఎత్తైనటువంటి అనుభవాలను సూచిస్తుంది. కాబట్టి ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో మనము కూడా ఉన్నతమైన ఎత్తైన అనుభవములోనికి నడిపించబడాలి అని మనం ఆశపడాలి. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితంలో ఏ స్థాయికి వెళ్ళాలి మనము? మాట్లాడతలేదు ఎవరో మీరు. మీకు అసలు ఆశే లేదేమో, నాకు అర్థం కావడం లేదు. ఆశ కలిగిన ప్రాణాన్ని మాత్రమే దేవుడు కదా మరి. అలాంటప్పుడు ఏమండి ఉన్నతమైన స్థాయి అనంటే కేవలం నేను భౌతికంగా మాత్రమే చెప్పడం లేదు. భౌతికంగా ఈ లోకపరంగా సంపదలు, సుఖాలు ఏమండి కలిగి ఉండడం మాత్రమే కాదు. అవి కలిగి ఉన్నవారి భూమి మీద చాలామంది ఉన్నారు, కానీ ఆధ్యాత్మిక స్థితిలో వారు ఎలాంటి పరిస్థితులలో ఉన్నారు అని అంటే దిగజారిన, అడుగంటిన స్థితిలో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆధ్యాత్మికంగా దేవుని పిల్లలు ఎక్కడుండాలి అని అంటే చెప్పండి, ఇప్పుడు ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలి. హల్లెలూయా. ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలి, ఉన్నతమైన మెట్లు మనము ఎక్కాలి. ఎందుకు ఈ ప్రార్థనలు ప్రతి సంవత్సరం? 21 దినాల ప్రార్థనలన్నీ, 50 దినముల ప్రార్థనలన్నీ ఎందుకు? ఈ ఆత్మ సంబంధమైనటువంటి కూడికలు అనంటే ఈ కూడికల ద్వారా ఆధ్యాత్మిక స్థితిలో చెప్పండి మనం ఏమవ్వాలని? ఇంకొక మెట్టు ఎక్కాలి. ఇంతకుముందు ఎక్కాం, సరిపోదు, ఇంకొక మెట్టు మనం ఎక్కాలని, ఇంకొక మెట్టు ఎక్కాలని, అలా మెట్టు మీద మెట్టు ఎక్కి చెప్పండి ఆధ్యాత్మిక స్థితిలో ఎక్కడికి వెళ్ళిపోవాలి మనము? ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. భూలోకంలో మాత్రమే కాదు, ఏమండి ఈ భౌతిక పరంగానే మాత్రమే కాదు, ఏమండి ఆధ్యాత్మికమైనటువంటి స్థాయి దేవుని పిల్లలకు ఉన్నతంగా ఉండాలి. ఇప్పుడు దావీదు రాజు, రాత్రి కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఆయనకి లోకపరంగా సంపదలు లేవని కాదు, సౌకర్యాలు లేవని కాదు, సకల సౌకర్యాలు ఏమండి సకల సుఖాలు ఆయనకు ఉన్నాయి. కానీ ఆయన ప్రార్థన ఏంటి? ఆయన ఆశ ఏంటంటే, దేవా ఇవన్నీ కాదు నాయన, ఎక్కలేని ఎత్తైన కొండ ఒకటి ఉంది, ఆ కొండ నన్ను ఎక్కించవా, నాకు సహాయం చేయవా, నన్ను బలపరచవా. అదండి భక్తుని ఆశ, అది భక్తుని యొక్క కోరిక. మరి ఈరోజు దేవుని పిల్లలుగా ఈ మనస్సు ఎంతమంది నిజంగా కలిగి ఉంటున్నారు?
మీరు అలా ఆ వాంఛ, ఆ ఆశ కలిగి ఉంటే ప్రభుకు స్తోత్రం, ఖచ్చితంగా దేవుడు మీ ఆశను తృప్తిపరచునుగాక. అది కలిగి ఉండాలి కూడా. కేవలం ఎంతసేపు మనము ఈ ఇహలోక సంబంధమైన, భౌతిక సంబంధమైన వాటి మీదనే దృష్టి కాదు. ఎందుకు అనంటే ఈ భూమి మీద బ్రతికేటువంటి జీవిత కాలము ఏదైతే ఉందో అది ఎంతకాలము అనంటే, ఎంతకాలం చెప్పండి? అంతే, కొంతకాలమే. ఏమండి, చెప్పలేము, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. మోషే ఆయన ప్రార్థనలో 90వ కీర్తనలో చెప్పిన మాట మనకు తెలుసు. మానవుని ఆయుష్కాలము 70. అధిక బలం ఉంటే అయినా వాటి వైభవము ఆయాసం, దుఃఖం తప్ప ఏమీ లేదు. కాబట్టి ఏమండి, ఈ ఈ ఈ లోకంలో జీవించుచున్నటువంటి మనము ఏమండి ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైన పరిపక్వతలోనికి, ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలని ఆశపడాలి. ఇక్కడ భక్తుడు ఆశపడుతున్నాడు, ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించని. ఏ కొండ అంటది? ఎత్తైన కొండ. ప్రపంచంలో చాలా కొండలు ఉన్నాయండి. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. 275 అంటారు, 95 అంటారు. ఎన్నైనా అవనివ్వండి, ఎక్కువ దేశాలే మన ప్రపంచంలో ఏమండి ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఏమండి మరి చాలా దేశాల్లో నిజంగా ఆలోచన చేస్తే చాలా కొండలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా కొండలు ఉన్నాయి. వాటిని ఇన్నని ఎవరో కూడా చెప్పలేరు అనమాట. చాలా కొండలు ఉన్నాయి. కానీ ప్రాముఖ్యంగా చెప్పాలి అనంటే మన భారతదేశంలో 7 కొండలు ఉన్నాయి, ప్రత్యేకమైనవి. అవేంటో నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ జస్ట్ మీకు ఒక విషయంగా దాన్ని తెలియజేస్తా ఉన్నాను. మన భారతదేశంలో ప్రాముఖ్యమైన, ప్రసిద్ధి చెందిన 7 కొండలు ఉన్నాయి. అలాగే ఇజ్రాయేల్ దేశంలో కూడా 7 కొండలు ఉన్నాయి. అలాగే రోములో కూడా 7 కొండలు ఉన్నాయి, రోమ్ పట్టణములో. ఏమండి, ఇలాగున ప్రపంచంలో ఈ 3 దేశాల్లో ఇవి ప్రాముఖ్యమైన, ప్రసిద్ధి చెందిన ఏమండి కొండలుగా ఇవి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ప్రపంచం గురించి మాత్రమే కాదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథములోనికి గనక వెళ్ళి చూస్తే ఈ పరిశుద్ధ గ్రంథములో కూడా పాత నిబంధనలో చాలా కొండలు ఉన్నాయి. పాత నిబంధనలో చాలా కొండలు. అందులో మొదటి కొండ చెప్పండి ఎవరైనా మీలో. ఫస్ట్ కొండ ఏంటి బైబిల్లో? ఏమని పాస్టమ్ గారు చెప్పేశారులేండి. ఆవిడ బైబిల్ క్విజ్ ఎవరు హెడ్, మరి హెడ్ చెప్పేస్తే ఇంకేంటి. కాబట్టి మిగిలినటువంటి వారు, ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మీరు మాట్లాడుతూ ఏమండి ఉంటే మాకు కూడా కాస్త ఓహో పర్వాలేదులే వెళ్ళు. పాస్టమ్మ గారు ఏమండి అన్ని విషయాలు కూడా ఏమండి ఆవిడ పెద్ద ఏమంటానంటే ఐడియాల ఏమండి ఆవిడ బుర్ర నిండా చెప్పండి ఏంటనమాట ఐడియాలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంటే అలాంటి కృప, అటువంటి జ్ఞానాన్ని దేవుడు తన దాసురాలకి ఇచ్చారు. పాస్టమ్మ గారు ఆరోగ్యం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. గడిచిన రాత్రి ఒక చిన్న బలహీనత కలిగినటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు కూడా పరిచర్య ఉందని ఒకసారి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిద్దామని అనుకున్నాం, కానీ కుదరలేదు. దేవుని సన్నిధిలో మరి మనం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా శరీరంలో, మనసులో లేక ఆత్మీయంగా చిన్న చిన్న బలహీనతలు వచ్చినా తిరిగి మనలను బలపరిచి శక్తితో నింపేవాడు ఆయనే. హల్లెలూయా. దేవుని పని జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా చిన్న చిన్న ఆటంకాలు లేక బలహీనతలు వస్తాయి. తిరిగి మనలను బలపరిచేవాడు ఆయనే. మీ ప్రార్థనలో మమ్మల్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎంతమంది అలా జ్ఞాపకం చేసుకుంటున్నారు? వెరీ గుడ్, చాలా సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా కొండలు ఉన్నాయి. ఆరారాతు కొండ, ఇంకా అక్కడి నుంచి మొదలుకొని ఏమండి అబ్రహాము కుమారుడైన ఇస్సాకును తీసుకుని వెళ్ళిన కొండ మోరియా కొండ. ఏమండి 10 ఆజ్ఞలు మోషేకి దేవుడు అనుగ్రహించినటువంటి సీనాయి కొండ. ఏమండి తర్వాత హోరేబు కొండ. ఏమండి ఏలియా ప్రవక్త దేవుని కొరకు రోషంగా నిలబడిన కర్మేలు కొండ. ఇలా ఎన్నని మీకు తెలియనటువంటి విషయాలు ఏమీ కాదు, చాలా మీరు లెక్క పెట్టుకోవాలి. కానీ చాలా కొండలు వస్తాయి. ఎక్కడానంటే పాత నిబంధనలో, అలాగే నూతన నిబంధనలో కూడా చాలా కొండలు ఉన్నాయి.
నూతన నిబంధనలో కూడా చాలా కొండలు ఉన్నాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో చాలా కొండలను గురించిన ప్రస్తావన ఉంది. ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి కొండలు ఉన్నాయి. కానీ రాత్రి నేను చెప్పబోయే విషయం ఏమిటి అని అంటే, ఇవన్నీ అలాగుంచితే ఈ ప్రతిష్ఠిత ప్రత్యక్షత పండుగలలో మనము ఎక్కవలసిన కొండలు ఏమిటి? హల్లెలూయా. మనం ఎక్కాల్సిన కొండలేంటి? గుణదల కొండ కాదు, నాగపట్నం కొండ కాదు, ఏమండి, లేకపోతే ప్రక్కన అన్నవరంలో ఉన్నటువంటి కొండ కాదు. ఇవి చాలా కొండలు ఉన్నాయి, కానీ ఈ కొండలు కాదు. మనము ఎక్కవలసిన కొండ ఏమిటి? ఇక కూడికలు మనము చివరి దినములలోనికి వస్తున్నాం కాబట్టి మనము ఎక్కవలసిన కొండలు పరిశుద్ధ గ్రంథములో నూతన నిబంధనలో ఉన్న కొన్ని కొండలు చాలా త్వరగా జ్ఞాపకం చేసి నా మాటలు ముగించే ప్రయత్నం చేస్తాను. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా కొండలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి, కానీ నేను యేసయ్య ఎక్కిన కొండల గురించి చెప్పాలనుకుంటున్నా. ఎవరెక్కిన కొండలు? సాక్షాత్తు ప్రభు అయిన యేసయ్య కూడా భూమి మీద ఉండగా ఆయన కొన్ని కొండలు ఎక్కారు. ఆయన కొండల మీదకు వెళ్ళారు. ఏమండి, యేసయ్య ఎక్కినటువంటి కొండలంటే మరలా మీరు వేరే ఆలోచనలోకి వెళ్ళకండి. ఇప్పుడు ఈ కూడికలు అయిపోయిన తర్వాత ఫ్రీ బస్ ఒకటి స్త్రీలకు ఉంది కాబట్టి ఏ కొండకి వెళ్తే బాగుంటుందని చెప్పి మీరు కొండలను వెతుక్కోవాల్సినటువంటి పని లేదు. కొండలు అని అంటే ఏంటి చెప్పండి? అనుభవాలు. హల్లెలూయా. అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మరి మాట్లాడరేటి మందా? కాబట్టి మాట్లాడుతూ స్పందిస్తూ ఉండండి. ఏమండి, కొండలు అని అంటే ఏమండి, ఆ కొండ దగ్గర మనం ఏమి నేర్చుకోవాలన్నమాట? ఒక్కొక్క అనుభవం నేర్చుకోవాలి. ఒక్కొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితానికి అక్కడ అన్వయించుకోవలసింది ఏమిటో ఉంటుంది. దానిని మనం నేర్చుకోవడానికే కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేసే ప్రయత్నం చేస్తాను. మన ప్రభు అయిన యేసయ్య ఈ భూమి మీద సంచరించినటువంటి దినములలో ఆయన కొన్ని కొండ అనుభవాలు కలిగి ఉన్నారు. దగ్గరలో మనకు లేదు, కానీ నిజంగా ఉంటే నా మట్టుకు నేను కూడా అలాగుననే ప్రతి ఉదయమున ప్రతి సాయంకాలమున వెళ్ళి 1 గంట 2 గంటలు అక్కడ ఉండి చక్కగా ప్రార్థన చేసుకుని వస్తే ఏమండి బాగుంటుందని ఆలోచన. కానీ మనకు అలాంటి అవకాశము లేదు ఇక్కడ. మనకి ఏమండి అలాంటి కొండలు, ఎత్తైనటువంటి కొండలు మన దగ్గర లేవు. కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఆ సేవకుల అనుభవాలు కూడా నాకు తెలుసు కాబట్టే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాళ్ళు సంవత్సరానికి 2 రోజులు 3 రోజులు ఏమంటే కొండ ప్రార్థనలని చెప్పి సంఘం అందరూ కలిసి అక్కడికి వెళ్ళి ఆ 2 రోజులు అక్కడ ఉండిపోయి నిజంగా ఏమంటే ప్రార్థనలు చేసుకుని వాళ్ళు వచ్చేటువంటి అనుభవం కలిగిన వారిగా కూడా వారు ఉండడం నేను గమనించాను. సరే, ఏది ప్రక్కన పెడితే ఆ అనుభవం ఏంటి మనం చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటి మాట లూకా సువార్త 22:39. చాలా స్పీడ్గా చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా వాక్యాన్ని త్వరగా అందించే ప్రయత్నం చేయండి. లూకా సువార్త 22:39. తరువాత ఆయన బయలుదేరి ఆయన వాడుక చొప్పున ఎక్కడికి వెళ్ళగా? ఒలివల కొండకు వెళ్ళగా. చాలు, తర్వాత విషయం నేను జ్ఞాపకం చేస్తాను. ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోనండి. ఆ మాట గుర్తుపెట్టుకోండి. అడిగినప్పుడు చెప్పండి. దాని అనుభవం కూడా మనం చూద్దాం. యేసు ప్రభుల వారట ఏమండి ఎక్కడికి వెళ్ళారు అని అంటే ఒలివల కొండకు వెళ్ళారు. అమ్మ చెప్పండి అందరూ ఒకసారి. అమ్మ, ఏ కొండ? ఒలివల కొండ. ఆ కొండకున్న పేరు, కొన్ని కొండలకు పేర్లు కూడా ఉంటాయన్నమాట. ఏమండి ఈ యొక్క కొండకున్న పేరు ఒలివల కొండ. ఈ ఒలివల కొండకు యేసయ్య తరచు వెళతా ఉండేవారు. ఏమండి ప్రతి రాత్రి కూడా ఆయన ఒలివల కొండకు వెళ్ళి అక్కడ ఆ కొండ మీద ఏమండి కొన్నిసార్లు శిష్యులతో కలిసి వెళ్ళినట్లుగా చూస్తాం, ఏకాంతంగా వ్యక్తిగతంగా వెళ్ళినట్లుగా చూస్తాం. అయితే ఒలివల కొండ దగ్గర మనం నేర్చుకునేటువంటి అనుభవం ఏమిటి అని అంటే, యేసయ్య ఒలివల కొండ మీదకి వెళ్ళింది, ఒలివల కొండ దగ్గర ఆయన చేసింది ఏమిటి అని అంటే, అది ఎందుకని వెళ్ళేవారట ఆ కొండ మీదకి? తండ్రితో మాట్లాడడానికి.
తండ్రితో సంభాషణ చేయడానికి ఆయన వెళుతూ ఉండేవారు. అనగా ఇప్పుడు ఒలివల కొండ మనకు ఏమి నేర్పిస్తుంది అని అంటే ప్రార్థన అనుభవం. చెప్పండి ఏంటమ్మా? అందుకని ఇప్పుడు ఒలివల కొండ అనగా ఇది ప్రార్థనా కొండ అని నేను పేరు పెట్టుకున్నాను దీనికి. ఏ కొండ చెప్పండి? అంటే ఈరోజు దేవుని పిల్లలు ఈ 21 దినముల ప్రతిష్ఠిత ప్రత్యక్షత పండుగల ద్వారా చెప్పండి ఏ కొండ ఎక్కాలి ఇప్పుడు మనము? ఆల్రెడీ మీరు ఎక్కారు, ఎక్కలేదని కాదు. ఆల్రెడీ ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు, కలిగి లేరని కాదు. కానీ ఆ ప్రార్థన అనుభవం ఇంకా ఏమవ్వాలి అని అంటే ఇంకా పటిష్టం కావాలా, ఇంకా బలోపేతం కావాలా, ఇంకా బలపరచబడాలా. ఇంతవరకు మన ప్రార్థన జీవితం అరకొరగా ఉండేది, చాలినట్లుగా ఉండేది. 5-10 నిమిషాలు మన ప్రార్థన, ఏదో అలా మోకరించామా, 2 మాటలు చెప్పామా, అయిపోయింది అంతే. కానీ కూడికల అనంతరం ఏమండి మన ప్రార్థనా జీవితంలో కూడా మన యొక్క ఆధ్యాత్మిక స్థాయి చెప్పండి అది ఏమవ్వాలి అని అంటే పెరగాలన్నమాట, బలపరచబడాలి. ఇది ప్రార్థనా కొండ. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏమండి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే అది ఏంటన్నమాట? ప్రార్థన గురించి చాలాసార్లు నేను చెప్తా ఉంటాను కదా. ప్రార్థన ప్రాముఖ్యతను గురించి కూడా గడిచిన దినాలలో మనము ధ్యానం చేశాం. ప్రార్థనకు కలిగే ఆటంకాలను గురించి కూడా మనం నేర్చుకున్నాం. ప్రార్థన చాలా శక్తివంతమైనది. చెప్పండి అందరూ, ప్రార్థన ఎలాంటిది? ఎంత శక్తివంతమైనదో చెప్పనా? ఏమండి భూమి మీద చాలా శక్తివంతమైనవి ఉన్నాయి. ఏమండి వాటన్నిటికంటే చాలా శక్తివంతమైనది ఏంటి అని అంటే ఏంటి చెప్పండి? ఈ భూమి మీద శక్తివంతమైనవి చాలా ఉన్నాయి. ఇనుమని, అగ్ని అని ఇలాగ కొన్ని శక్తివంతమైనవి. ఏమండి ఇలాంటి శక్తివంతమైన వాటిలో ఇంకా చాలా పవర్ఫుల్, ఇంకా చాలా శక్తివంతమైనది ఏదైనా ఉంది అని అంటే అదేంటి? చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, ఏంటది? ఏడుబా మాట్లాడండి రా, ఆలోచించండి, మెదడుకు మేత కాస్త పెట్టండి, ఆలోచించండి. ఏంటి శక్తివంతమైనది? ఏంటి మాట్లాడతలేదు ఎవరుని? మీ కింద ఎట్టాలన్నమాట, అప్పుడు తెలుస్తుంది అనమాట. అణుబాంబు. ఏంటి చెప్పండి? ఏ బాంబు? ఏది అప్పుడప్పుడు పేలుతూ ఉంటాయి ఈ చిన్న అవి కాదు, అణుబాంబు. అణుబాంబు అనేది ఎలాంటిది అని అంటే ఏమండి బాంబుల్లో రకరకాలు ఉంటాయి, కానీ అణుబాంబు ఎంత పవర్ఫుల్ అని అంటే వేములపల్లికి పెడితే చాలన్నమాట. అది వేములపల్లి ఏమైపోద్ది ఒకేసారి. ఒక ఇల్లు ఎగరడం కాదండి, ఒక ప్రాంతం కాదు, అవసరమైతే ఒక ఏరియా లేకుండా స్మాష్ అయిపోద్ది అనమాట. అందుకని చూడండి ఈ యుద్ధాలు జరిగేటప్పుడు ఏమండి మరి వాళ్ళు వీటిని ఉపయోగిస్తూ ఉంటారనమాట. నిజంగా వాళ్ళ ప్రజలందరూ కూడా ఆ ఇళ్ళన్నీ కూడా కూలిపోయి ఎంతంత భయంకరమైన పరిస్థితులు జరుగుతూ చూస్తూ ఉంటాం మనం. అంటే ఈరోజు ప్రార్థన అనేటువంటిది ఎంత శక్తివంతమైనది అని అంటే దేనికంటే అణుబాంబు కంటే శక్తివంతమైనది. మాట్లాడట్లేదు మీరు ఎవరోని. ప్రార్థన మనమే చూస్తున్నాం కళ్ళారు. గడిచిన దినములలో జరిగిన సంఘటనే చూసాం. ప్రార్థన దేవుని సన్నిధిలో మనమందరము ఏకీభవించి ఏకాత్మతో ప్రార్థన చేసినప్పుడు ఎక్కడో దూరములో కొన్ని వందల వేల కిలోమీటర్ల దూరములో ఉన్నటువంటి ఐసీలో ఉన్నటువంటి ఆమె దగ్గరికి ఆ ప్రార్థనా శక్తికి వెళ్ళి మరణమును సైతం ఎలా మార్చేసింది? జీవంగా మార్చేసింది కదా. ప్రార్థన గురించి చాలామంది చిన్నగా లెక్కేసుకో, ప్రార్థన ఎంతసేపు ప్రార్థన అంటూ ఉంటారు. మీకు పని లేదు, మీ పాస్టర్ గారికి కూడా పని లేదు అని మనము ప్రార్థన అంటే ప్రార్థనలో ఉన్న ఏమి తెలియని వాళ్ళు, శక్తి తెలియని వాళ్ళు, ప్రార్థనలో ఉన్న బలము ఎరగని వాళ్ళు మాట్లాడతారు. కానీ ప్రార్థన అనేది చాలా అద్భుతమైనటువంటిది. వారు ప్రార్థించుచుండగా వారు వారు ఉన్నటువంటి చోటు ఏమైందట? కంపించిందని అపోస్తల కార్యంలో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన గురించి ఎన్ని మాటలైనా చెప్పొచ్చండి. ఈ రాత్రంతా చెప్పిన తీరని సబ్మిట్ ఏదైనా ఉంది అని అంటే అది ప్రార్థన. కాబట్టి ఇప్పుడు యేసయ్య చెప్పండి, ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటి తెలుసా? యేసయ్యకే చెప్పండి ప్రార్థన చేయడం అవసరమైనప్పుడు మరి నీకు నాకు మనకి ఇంకంత అవసరం. యేసయ్య ఏం చేశారట? అది మనం చెయ్యాలా వద్దా? చెయ్యాలి.
చాలా అవసరం. అందుకనే ప్రభు చెప్పారు, విసుకక చెయ్యండి, మెలకువ కలిగి చెయ్యండి, ఎడతెగక చెయ్యండి, పట్టుదల కలిగి చెయ్యండి అని. ఎందుకు చెప్పాలి అని అంటే ప్రార్థన ప్రాముఖ్యత అంత మరి మనకు అవసరమైనటువంటిదని. కాబట్టి మొట్టమొదటిది ఏమండి, యేసయ్య ఎక్కిన కొండల్లో మొదటి కొండ ఒలివల కొండ, అనగా చెప్పండి అందరూ, ప్రార్థనా కొండ. ఈ కొండ మనము ఎక్కాలి. ఇప్పటికే ఎక్కారా? వెరీ గుడ్, చాలా సంతోషం. ఇంకా ఇంకా ప్రార్థనలో మరింత బలాన్ని మీరు కలిగి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. రెండవ కొండ మత్తయి సువార్త 4వ అధ్యాయం, త్వరగా మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు అరణ్యానికి కొనుపోబడ్డారు. 8వ వచనం. మరల అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయనను తోడుకుని ఈ లోక రాజ్యాలన్నిటినీ చూపించి, చాలా అక్కడ ఏం జరిగిందో మనకు తెలుసు. కొండ అని చెప్పడానికి నేను వచనాన్ని కూడా జ్ఞాపకం చేశాను. ఇక్కడ 1వ వచనములో యేసు ప్రభుల వారు ఎక్కడికి కొనుపోబడ్డారు? అరణ్యమునకు. ఎందుకొరకు అనంటే అపవాది చేత శోధించబడుటకు. 8వ వచనంలో చూస్తున్నాం, ఆ కొండ మీదకి తీసుకెళ్ళేటప్పుడు సైతాను గాడు కొండ మీదకి ఎందుకు తీసుకెళ్ళాడు? కొండ మీదకి వెళ్తే ఏమవుతుంది? ఏమంటే కొండ మీదకి వెళ్తే ఇప్పుడు దగ్గరలో మనకి 5 అంతస్తుల అపార్ట్మెంటు, చాలా తక్కువగా 2-3 మధ్య లెగుస్తున్నాయి అనుకోండి, అపార్ట్మెంటు. ఏమంటే 5 అంతస్తులు 6 అంతస్తులు లేక 10 అంతస్తులు ఉన్నటువంటి ఏమంటే ఆ అపార్ట్మెంట్ బిల్డింగ్ మీరు ఎక్కి బాగా పైకి వెళ్ళిపోయి గనక ఏమంటే చూస్తే ద్వారపూడి అంతా ఏమవుద్ది అనమాట. అదిగో యేసుక్రీస్తు మహిమందిరం, అదే ఇదిగో అప్పాయం మిల్లు, ఇదిగో అని చెప్పి వెంటనే అక్కడ నుంచి ఏం చేస్తూ ఉంటావు నువ్వు? ఇలాగ చూపించేస్తూ ఉంటావు. ఎందుకనంటే బాగా పైకి వెళ్ళడం ద్వారా ఏమవుతుంది అనమాట, సైతాను గాడట యేసయ్యను ఏమండి, అది చూడండి ఎలా ఉందో, ఆయనకేదో తెలియనట్టు, ఆయన కలగ చేయనట్టు వీడు ఏమండి అపవాది ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి లోకరాజ్యాలన్నిటిని చూపిస్తున్నాడట. నాకేం చేయమంటున్నాడు? మ్రొక్కమంట. ఒక రకంగా చూడాలంటే అక్కడ 3 రకాల శోధనలు. యేసు ప్రభుల వారికి సాతాను ద్వారా ఎన్ని రకాల శోధనలు వచ్చినాయి? 3 రకాలుగా ఆయన శోధించబడు. మొదటిగా ఏమంటాడు? నీవు దేవుని కుమారుడు అయితే రాళ్లను రొట్టెలుగా చేసుకుని తినొచ్చు కదా, ఎందుకై అలా ఉపవాసం ఉండాలి? చాలామంది అనమాట ఎవరో ఒకరు ఉపవాసం ఉండాలనుకుంటారండి. ఈ ఉపవాసం ఉన్న వాళ్ళని ఉండకుండా చేసేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఎవరు చెప్పారు మీకు? ఏం పర్లేదు తినేయండి, ఏం పర్వాలేదు అని ఇలాగున ఏమండి మనల్ని బలహీనపరిచే పరిస్థితులు. కొన్నిసార్లు చూడండి, మనం ఉపవాసం ఉన్నప్పుడే ఎప్పుడు వండని వంటలన్నీ ఏం చేస్తూ ఉంటారు? మీరు ఉపవాసం తీర్మానం చేసుకోండి, అసలు మామూలుగా చేసుకుంటే ఎప్పుడు వండలేని వంటలు ఇంట్లో వండుతారు. ఎప్పుడు పంపలేని వాళ్ళు కూడా ఏం చేస్తారనమాట, అప్పుడే పంపుతారు. నువ్వు చూస్తూ ఉంటుంటే నీకేమవుతూ ఉంటుంది? కోతు కూడా ఒక రోజునాడు ఒక ఉపవాసం ఉందాం అనుకుందట. కోతు ఉపవాసం తెలుసా మీకు? కోతు ఉపవాసం, కొంతమంది కోతు ఉపవాసాలు కూడా ఉంటారనమాట. కోతు అనుకుందంట ఉపవాసం ఉండాలని చెప్పేసి అనుకుందట. అనుకుని నిశ్చయించుకుని మొత్తం అన్నీ కూడా ఏర్పాట్లు చేసేసుకుని ఏమండి లోపల మరలా అనుకుంటుందంట, నేను ఉపవాసాన్ని తీర్మానం చేసుకున్నాను కదా, ఉపవాసం ఉంటున్నాను కదా, మరి ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడం కదా, తినకుండా ఉంటే నాకేమొచ్చేస్తుంది అనమాట, నీరసం వచ్చేసి ఆ తర్వాత నేను ఏది తినాలనుకుంటానో ఆ వస్తువులు కూడా నేను దగ్గరికి తెచ్చుకోలేనేమో, ఇక్కడ పెట్టుకోలేనేమో అని చెప్పి ఒక 1/2 డజన్ అరటిపళ్ళు తెచ్చుకుని ఎవడ అక్కడ పెట్టుకుందట. ఎందుకంటే తర్వాత నీరసం వచ్చి తెచ్చుకోలేదని. పెట్టుకున్న తర్వాత మరలా అనిపిస్తుందట, ఏమండి అన్ని అరటిపళ్ళు ఉన్నాయి కాబట్టి తర్వాత మళ్ళీ వాటిని నేనేం చేయలేను, వేరు చేసుకోలేనేమో అని చెప్పి వేరు చేసి పెట్టిందట. మరలా నీరసం వచ్చేస్తుందేమో, ఏమండి తొక్క కూడా ఏం చేసుకోలేను, ఒలుసుకోలేనేమో అనుకుని ఏం చేసిందట, ఒలుసుకుందట. ఒలుసుకున్న తర్వాత అనిపించిందట, ఏమన్నా నోట్లో కూడా పెట్టుకోలేనేమో నీరసం వచ్చేసని నోట్లో పెట్టుకుందట. నోట్లో పెట్టుకున్న తర్వాత నీరసంతో నవలాలి కదా, నవలలేనేమో అనుకుని ఏం చేసిందట,
మింగలేనేమనుకుని మా రూపాయల మింగేసిందట. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూసారా? అంటే ఇలాగున ఇది ఏ ఉపాసం? కోత ఉపాసం. కోత ఉపాసం ఉన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. మీరందరూ చాలా ఎలక్ట్గా ఉన్నారు. అదే అదే నేను కోరుకునేది. అలాగే ఉండండి. ముగించేస్తాను త్వరగా. ఇలాగన చాలామంది కోత ఉపాసాలు, ఏమంటే రసోపాసాలు, ఏమంటే ఏ ఉపాసాలట? ఉపాసం పేరే బత్తాకాయల మీద బత్తాకాయలు, నారింజకాయల మీద నారింజకాయలు, అన్ని జ్యూసులు అనమాట మొత్తం. అంటే ఇలా తినరుగానే ఏం చేస్తారు? శుభ్రంగా తాగేస్తారు. రసోపాసం, ఏమంటే కోతోపాసం, సుఖోపాసం, ఉపాసాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే మన స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంతమందికి చెప్తా ఉన్నాను. కాబట్టి ఇలాగున ఉపవాసం ఉన్నప్పుడు కొన్ని టెంప్టేషన్స్, కొన్ని శోధనలు మనకి ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు యేసయ్యకు మొదటి శోధన ఏమిటి అని అంటే, ఏమండి, ఆ రాళ్ళను రొట్టెలుగా చేసుకోవడం అని అంటే అదేంటనమాట? శరీర సంబంధమైనది, శరీరాశ. తర్వాత నేత్రాశ. మూడవది మీకు బాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మూడాట్లో కూడా ఎందులోనూ ప్రభు అయినటువంటి యేసయ్య ఏమవ్వలేదు, ఆ శోధనకి ఏమవ్వలేదు, లొంగిపోలేదు, పడిపోలేదు. అంటే దీని అర్థం ఏమిటి అని అంటే, ఈ శోధన కొండ మీద యేసయ్య గొప్ప విజయమును పొందుకున్నారు ఆయన. హల్లెలూయా. శోధనలు వస్తాయండి. మనం పరలోకంలో నుండి ఏంజిల్లాగా ఏం పడలేదు కదా. కాబట్టి శోధనలు వస్తాయి. కొన్నిసార్లు మన ప్రభువు అయిన యేసయ్యే శోధించబడ్డారు. మనకి కూడా కొన్ని రకాలుగా, కొన్ని విధములుగా కొన్ని శోధనలు మనకు ఎదురైనప్పుడు ఆ శోధనలలో చెప్పండి మనం ఏం చెయ్యాలి అని అంటే, ప్రభు కొరకు నిలబడి విజయమును పొందాలి. దేవుని వాక్యంలో చూస్తాం. యోబు గ్రంథం 23:10 యోబు అంటారు, నేను శోధించబడిన మీదట సువర్ణంగా. యాకోబు పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, శోధనకు నిలిచిన వాడై ప్రభువు ద్వారా ఏమండి తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును. హల్లెలూయా. శోధన సహిస్తే చెప్పండి ఏమవుతాం? సువర్ణంగా మారతాం. శోధన సహిస్తే ఏం పొందుకుంటాం? జీవ కిరీటం పొందుకుంటాం. కాబట్టి శోధనలు వస్తాయి, రావని కాదు. శోధనలో చెప్పండి మనము ఏమవ్వాలి? నిలవాలి, గెలవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసయ్య ఏ కొండ ఎక్కారు? అప్పుడప్పుడు మనం కూడా ఎక్కుతూ ఉంటాం. మీరు కూడా ఎక్కుంటారు. భవిష్యత్తులో ఎక్కుతారేమో తెలియదు, కానీ ఎక్కి ఆ కొండ మీద మనం ఏం సాధించాలి అని అంటే, విజయం సాధించాలి. మన ప్రభు అయిన యేసయ్య శోధన కొండ ఎక్కారు. 40 దినాలు ఆయన అక్కడ మరి నివాసం చేశారు. సాతాను మీద, ఆ శోధన మీద గొప్ప జయాన్ని పొందుకున్నారు. రెండవ కొండ అది. మూడవ కొండ అక్కడే ఉంటుంది. మత్తయి సువార్త 5:1 ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చింది. చాలు. ఏమండి, ఇది మూడవ కొండ. ఇది కూడా ఎవరెక్కిన కొండ? అన్నీ నేను యేసయ్య గురించి చెప్తున్నాను, వేరే మాటలు ఏమి కాదు. యేసయ్య ఎక్కినటువంటి కొండ. ఆయన కొండ ఎక్కి కూర్చుండగా. దీన్ని ఏమంటారు అని అంటే, ధన్యతల కొండ అంటారు. చెప్పండి ఏ కొండ? ఎందుకంటే యేసయ్య కొండెక్కి కూర్చున్న తర్వాత అన్నీ దేని గురించి మాట్లాడరేమ్మా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మాట్లాడండి, చూడకుండానైనా చెప్పండి. మామూలుగా సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హృదయ శుద్ధి గలవారు, వారు దేవునిని. సండే స్కూల్ పిల్లలు బెటర్ మీద చక్కగా ధన్యతలు చెప్పమంటే చెప్తారు వాడు. ఏమండి, ధన్యతల కొండ. ఎందుకంటే ఆయన తర్వాత మాట్లాడింది దేని గురించి అని అంటే, అన్ని ధన్యతల గురించి. అయితే పేరు ధన్యతల కొండే, కానీ అక్కడ మనం నేర్చుకునేటువంటి అనుభవం ఏమిటి అని అంటే గనక, ఆ కొండ ఎక్కి కూర్చుని ఆ ధన్యతల గురించి ఆయన మాట్లాడుతూ, ప్రస్తావన చేస్తూ ఆయన ప్రజలకు ఏం చేశారట? బోధించారు. చెప్పండి ఏం చేశారు? అందుకని దీనికి పెట్టుకున్న పేరు ఏంటి అని అంటే, బోధనా కొండ. చెప్పండి ఏ కొండ? బోధనా కొండ. ఇంచుమించు యేసయ్య ఏమండి ఆ కొండ మీద
ఏమంటే చాలా సుదీర్ఘమైన ప్రసంగం చేశారండి. రకంగా చెప్పాలి అని అంటే ఎన్ని అధ్యాయాలు చెప్పండి? అవి 3 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? మత్తయి 5, 6, 7. ఏమంటారు దాన్ని? కొండ మీద ప్రసంగం అంటారు. ఎక్కడున్నారు మీరు అసలు? కొండ మీద ప్రసంగం. ఎక్కడ ప్రసంగం? చాలా అద్భుతమైన ఏమండి ప్రసంగం అన్నమాట. అది అనేక మందిని ఇన్స్పైర్ చేసినటువంటి ప్రసంగం ఏదైనా ఉంది అని అంటే కొండ మీద యేసయ్య చేసిన ప్రసంగం. కాబట్టి ఇది బోధనా కొండ అనగానే వెంటనే మనం అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యం. బోధ అనగానే గడిచిన రాత్రి నేను మీకు జ్ఞాపకం చేశాను, దేవుని వాక్యము ద్వారా ఎన్నో ప్రయోజనాలు మనకు ఉన్నాయి. ఆయన వాక్యం చెప్పడం మనల్ని ఏం చేస్తుంది? చెప్పాలి త్వరగా. ఆయన వాక్యం ఏం చేస్తుంది? నీ వాక్యమే నన్ను బాధలలో, ఇదియే నాకు అది. ఇలా ప్రయోజనాలు చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా విషయాలు. దేవుని వాక్యము ద్వారా నెమ్మది, దేవుని వాక్యము ద్వారా ఆదరణ, దేవుని వాక్యం మనలను స్థిరపరుస్తుంది, దేవుని వాక్యం మనలను బలపరుస్తుంది. ఇలాగా నీ వాక్యము వెల్లడి అగుడు తోడనే వెలుగు కలుగును. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధీకరించుకొందురు. దేనిని బట్టి? బోల్డ్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పటికీ 21 దినాల కూడికల్లో ఏమండి అద్భుతమైన వర్తమానముల ద్వారా దేవుడు మనలను దర్శిస్తూ వచ్చారు. రాగల దినాల్లో అద్భుతమైన దైవ సేవకుల ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతూ ఉన్నారు. ఏ కొండ ఇది? బోధన కొండ. ఈ కొండ ఎక్కాలి. చాలామంది ఎక్కారు, చాలామంది దేవుని మాటలు వింటున్నారు. అవసరమండి. ఈ కడవరి చివరి దినములలో ఏమండి దేవుని యొక్క వాక్యము అత్యంత విరివిగా వినబడుతుండగా ఏమండి ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలి? చీమలట అవి ఎలాంటివి చెప్పండి? జ్ఞానం కలిగినవి కాబట్టి వేసవి కాలములో ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయి. ఇది ఇప్పుడు ప్రజెంట్ ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి వేసవి కాలం లాంటిది అన్నమాట. అంటే వాక్యం మనకు సమృద్ధిగా దొరుకుతుంది. దాన్ని జ్ఞానం కలిగి ఏం చేయాలి? మనము నిల్వ చేసుకోవాలి, కూర్చుకోవాలి. అది రావడం లేదు ఈరోజు చాలామందికి. ఏమండి రాగల దినాలలో ఈ వాక్యము దొరకని పరిస్థితులు రాబోతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల బైబిళ్ళు ఏమండి ఉండడం లేదు. బైబిల్ తీసుకెళ్ళరు కొన్ని విదేశాల్లో. మనకైతే దేవుని కృప బైబిల్ పెట్టుకుని రాగలుగుతాం. వాళ్ళ మామూలుగా వెళ్ళిపోవాలంతే. ఎవరి బైబిల్ వాళ్ళకి అక్కడ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే బయట తీసుకెళ్ళడానికి అవకాశం ఉండదు. చట్టాలు ప్రభుత్వాలు ఒప్పుకోవు. కానీ ఎంత గొప్ప కృప దేవుడు మనకి ఇచ్చారు. కానీ ఈరోజు చాలామంది ఏమండి ఎంత కృప ఇచ్చినా ఈ వాక్యం చదవడానికి బద్ధకం, ఈ వాక్యపు మాటలు వినడానికి కూడా చాలామందికి పనికిమాలిన మాటలు వినమంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా టీ మీద టీ తాగేసి మరి వింటూ ఉంటారు. ఏ మాటలు? వేస్ట్ మాటలు, అనవసరమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, ఆ ఇంటి కబుర్లు. ఇదే దేవుని మాటలు వినడానికి ఏమండి ఎందుకో చాలామందికి ఏమండి ఇది అవ్వదన్నమాట. ఈ ఆసక్తి ఉండదు. నిజంగా దేవుని మాటలు వినే గొప్ప భాగ్యం దేవుడిచ్చారు. శాబా దేశ ప్రాణికి అర్థమైందండి. ఏమండి సొలొమోనుతో అంటుంది, నీ ముందర నిలిచి కూర్చుని నీ మాటలు వినే నీ ప్రజలందరూ ఎవరు? బాబు ఈ భాగ్యం మాకు లేదయ్యా, నీ ప్రజలకి ఇచ్చే ఈ భాగ్యం దొరికిందని శాబా దేశపు రాణికి అర్థమైంది, కానీ ఎవరికి అర్థం కావట్లేదు. అంటే బయట వాళ్ళకి అర్థమవుతుంది, లోపల వాళ్ళకి ఇంకా ఏమవట్లేదు, అర్థం అవట్లేదు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం చాలా ప్రశస్తమైనది. ఏమండి నేను 4వ కొండ కూడా జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 17:1. అమ్మా 6 దినములైన తరువాత పెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. చాలు. ఏమి పొందెను? అది ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఈ కొండ ఏంటో. 4వ కొండ రూపాంతర కొండ. అనండి అందరూ ఒకసారి. రూపాంతర కొండ. 6 దినములైన తరువాత యేసయ్య ఏమండి పేతురును, యోహానును, యాకోబును 12 మంది ఉన్నారు. కానీ అందరినీ కాదు, సెలెక్టెడ్ పీపుల్గా ఏమండి కొద్ది మందిని, 3 మాత్రమే తీసుకుని ఆయన ఏకాంతంగా ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ ఆయన ఏం పొందారట? రూపాంతరం. ఆయన ముఖం ఏమైందట? సూర్యుని వలె ప్రకాశించిందట. ఆయన వస్త్రాలు
అస్సలు ఈ భూమి మీద ఏ చాకలి కూడా అలాగా ఏం చేయలేడట, ఉతకలేడట. అసలు అంత దగదగ ఏమైపోతున్నాయంట, మెరిసిపోతున్నాయట. యేసయ్య ఏం పొందారు చెప్పండి? కాబట్టి రూపాంతర కొండ. ఏమండి, ఈ కొండ కూడా మనం ఎక్కాలి. ప్రభు అయిన యేసయ్య ఆ కొండ ఎక్కి రూపాంతరం చెందినట్లుగా ఈ 21 దినముల ప్రతిష్ఠిత ప్రత్యక్షత పండుగలలో ఏమండి ఈ యొక్క 4వ కొండగా ఉన్న రూపాంతరపు కొండ ఎక్కి అనుభవం ఏమిటి అని అంటే మార్పు చెందడం. చెప్పండి, ఏం చెందడం అంటే రూపాంతర కొండ అనుభవాన్ని మన జీవితాల్లో కలిగి మనం ఏమవ్వాలి? మారాలి. చెప్పండి, ఏమవ్వాలి? మారాలి. గొంగళి పురుగు తెలుసు కదా మీకు, ఏమైందట? 21 రోజులు అంటారు. మరి అది ఎంతవరకు వాస్తవమో నాకు తెలియదు, కానీ 21 30 ఎన్నైనా కానీ అది గూడు కట్టుకుని చెప్పండి ఏమైంది? లోపలికి వెళ్ళిపోయి లోకానికి చాలా ప్రత్యేకంగా ఉంది. లోకానికి కనుమరుగైపోయింది. లోకానికి కనబడలేదు. కొన్ని రోజుల పాటు లోపల ఉండిపోయింది. ఆ 21 దినాలు అయిన తర్వాత, ఆ ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిన తర్వాత, ఆ ప్రతిష్ఠిత ఏమండి కూడికలైనటువంటి తర్వాత ఆ గొంగళ పురుగట చెప్పండి ఎక్కడి నుంచి ఆ గూడులో నుండి అలాగా ఏమండి అది బయటికి వస్తూ ఉన్నప్పుడట చెప్పండి ఏం మారిందట? దాని యొక్క ఏం మారిపోయింది? రంగు మారిపోయింది. దాని యొక్క రూపము మారిపోయింది. దాని యొక్క స్వభావం అంటే దాని యొక్క ఆహారపు అలవాట్లు కూడా టోటల్గా ఏమైంది? అది మారిపోయింది. స్తోత్రం చెప్పండి అందరు కూడా. మనం కూడా ఏమవ్వాలన్నమాట. మారలేదనుకోండి, గొంగళ పురుగులాగే ఉంటానండి నేను. ఏమండి, గొంగళ పురుగు బ్రతుకింతేనంటే కాదట. అంటే ఈ కూడికల ద్వారా ఈ కొండ మనం ఆల్రెడీ ఎక్కారు మీరు. మనం ఏమవ్వాలి అని అంటే చేంజ్ అయిపోవాలన్నమాట. అది ఏమండి అప్పుడు దాకా దాని యొక్క రూపం అందరికీ ఎలా కనిపించేది అని అంటే చాలా అసహ్యంగా ఉండేది. కానీ తర్వాత అందరికి ఏమొచ్చింది? దాన్ని పట్టుకోవాలి, దాన్ని ముట్టుకోవాలి, దాన్ని మన ఇంటి గోడ మీద లైన్గా పెట్టుకోవాలి, డిజైన్గా అనిపించేటట్లు. ఏమండి అంతకుముందు ఏది పడితే అది వేసేదట. ఇప్పుడు మాత్రం తర్వాత అది ఏం మాత్రం తినడానికి ఇష్టపడుతుంది? మకరందాన్ని తినడానికి. చూసారా? అలాగా ఈ కూడికల ద్వారా ఆధ్యాత్మికమైన స్థితికి మనం వెళ్ళి ఏమంటే అన్నీ మన జీవితాల్లో చెప్పండి ఏమవ్వాలి అని అంటే మార్పు చెందాలి. అది మనం ఆశపడితే ప్రభు సహాయం చేస్తారు. ఎన్ని కొండలు వచ్చినాయి? ఇవన్నీ యేసయ్య ఎక్కిన కొండలు. మొదటి కొండ చెప్పండి ఒలివల కొండ, అంటే ప్రార్థన కొండ, అనుభవం కలిగి ఉండాలి. 2 శోధన కొండ మీద యేసయ్య విజయం పొందుకున్నారు. అలాగనే మనం జయం పొందాలి. 3వది ధన్యతల కొండ, బోధన కొండ, దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో ఏమండి వింటూ దానిని అంగీకరిస్తూ దాని ప్రయోజనం పొందాలి. 4వది రూపాంతరపు కొండ, ఇక్కడ మార్పు చెందాలి. ఆఖరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇంకా చాలా 7 కొండల గురించి చెప్పాలనుకున్నాను, కానీ ఏమండి ఒక్క మాట చివరిగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యంలో, అపోస్తలుల కార్యములు 1:9, వారు చూచుచుండగా ఆరోహణమాయను. చాలండి, ఏమాయను? ఆరోహణమాయను. ఇక్కడ ఏమండి ఆరోహణ కొండగా మనం చూస్తాం దీన్ని. అంటే అక్కడ నుండి యేసయ్య ఆరోహణమయ్యారు, ప్రజలందరూ చూస్తుండగా. ఏమండి ఇంతకు ముందు చెప్పాలి అని అంటే కనుక ఇప్పుడు దాకా నేను 4 కొండలు చెప్పాను, మధ్యలో కూడా కొన్ని కొండలు నేను విడిచిపెట్టాను. అయితే అదేమిటి అని అంటే మన ప్రభు అయిన యేసయ్య మన పాప శాపాల నుండి విడిపించి మనకు గొప్ప విమోచననివ్వడానికి ఏ కొండ ఎక్కారు అని అంటే ఆయన కల్వరి కొండ. చెప్పండి, ఏ కొండ? అదే గోల్గోతా కొండని కల్వరి కొండ. ఆ కల్వరి కొండ ఎక్కి ఆ కల్వరి కొండ మీద ఆయన ఏమంటే అద్భుతమైనటువంటి ఆ శిలువ బలియాగమును చేసి ఆ శిలువ రాను మీద మన కొరకు ఆయన ఏమయ్యారు? మరణించారు. ఏమంటే మరణించినటువంటి ఆయన సమాధిలో పెట్టబడ్డారు. 3 దినాలైన తర్వాత తిరిగి లేచారు. 40 దినాలు భూమి మీద
జీవించారు, సంచరించారు, అనేకులకు కనిపించారు. ఇప్పుడు అపోస్తల కార్యం దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఒలివల కొండ, ఇది కూడా ఏమండి ఆరోహణ కొండ అని చెప్పాను చూసారా, అది యాక్చువల్గా ఒలివల కొండ, యెరూషలేము దగ్గరలో ఉన్నటువంటిది. ఆ కొండ మీద ఆయన నిలబడి అందరూ చూచుచుండగానే పరలోకమునకు ఆయన ఆరోహణుడై చెప్పండి ఏమయ్యారు? పరలోకానికి వెళ్ళిపోయారు. అయితే ఒక్క విషయం, ఇక్కడ ఈ కొండ దగ్గరే ఇంకొక దాని గురించి కూడా మనం ఆలోచన చేయాలి. ఆరోహణ కొండ దగ్గరే ఇంకొక కొండ ఉంది. 11వ వచనం చదవండి మరలా వెంటనే. గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి, ఇదిగో ఇంకా మీరు ఆకాశం వైపు ఎందుకు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకానికి చేర్చుకోబడినటువంటి యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళడం మీరు చూస్తున్నారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆరోహణ కొండ ఎలాగైతే మీరు చూస్తుండగానే ఆయన ఎక్కడి నుంచి పరలోకానికి వెళ్ళారో, పరలోకానికి వెళ్ళిన ఆయన తిరిగి మరలా రాబోతున్నారు. ఏమండి, మరలా ఎక్కడికి వస్తారో చెప్పనా? జకర్యా గ్రంథం 14:4 ప్రకారం నోట్ చేసుకోండి. అవకాశం ఉంటే చదవండి, లేకపోతే ముందుకు వెళతాను. జకర్యా 14:4లో ఆ దినమున తూర్పు తట్టునున్న ఒలివల కొండ మీద ఆయన పాదములు ఉంచగా. ఒలివల కొండ ఏమవుతుందంట? తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ ఆసీలు వరకు సాగగా మీరు ఆ కొండలోనికి సాగిపోదురు. యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మన దేవుడైన యెహోవా అనగా మన ప్రభు అయిన యేసయ్య ఆ రోజు మరలా ఏమవుతారు? గమనించండి. ఏ కొండ మీద నుండి అయితే యేసయ్య ఎక్కడికి వెళ్ళారు? మాట్లాడాలి. పరలోకానికి వెళ్ళారో, మరలా పరలోకము నుండి భూమి మీదకి వచ్చినప్పుడు యేసయ్య ఏ కొండ మీద కాలు పెట్టబోతున్నారు? ఇదే కొండ, ఒలివల కొండ. దీన్ని నేను రాకడ కొండ అని నేను రాసుకోవటం జరిగింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ దగ్గర నుంచి అయితే యేసయ్య వెళ్ళారు అదే కొండ మీద పాదాలు పెట్టబోతున్నాడు ఆయన. అంటే యేసయ్య త్వరగా, మాట్లాడండి, యేసు రాజుగా భూలోకమంతా చాలా ఆయన త్వరగా రాబోతున్నాడు. ప్రభు అయిన యేసు రమ్ము అని ఈరోజు ఆయన్ని మనం ఏం చేయగలగాలి? పిలవగలగాలి. అంటే ఆరోహణ కొండ అనగా పరమునకు కొనుపోబడినటువంటిది. పరలోకానికి వెళ్ళిన యేసయ్య తిరిగి మరలా రాబోతున్నాడు. రాకడ కొండ అంటే ఈరోజు మనం ఏమి కలిగి ఉండాలి అని అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి, యేసయ్య రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన త్వరగా వచ్చేయబోతున్నాడు. ఆయన రాకడకు సంబంధించిన సూచనలన్నీ ఎందుకు ఈ కూటాలు, ఎందుకు ఈ ప్రార్థనలు? ఎందుకనంటే ఆయన మహిమ కలిగిన రాకడకు మనం అందరము సిద్ధపడడానికే. వధువు కన్యకగా ఉన్నా మనలను సిద్ధపరచడానికే దేవుడి అవకాశాలు ఇస్తా ఉన్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. కొండ అంటే ఏంటో చెప్పాను. కాబట్టి ఈరోజు ఆధ్యాత్మిక స్థితిలో మనం ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. ఎంతసేపు పసిపిల్లల్లాగే పాలు త్రాగేవారిగానే కాకుండా ఆత్మీయ స్థితిలో ఒక ఎత్తైన స్థాయికి మనం వెళ్ళాలని దావీదు వలె ఆశపడదాం. ఆశపడితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రపంచంలో చాలా కొండలు ఉన్నాయి, పరిశుద్ధ గ్రంథంలో కూడా చాలా కొండలు ఉన్నాయి. కానీ రాత్రి మనం నేర్చుకున్నది ఏమిటి అని అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో యేసయ్య ఎక్కిన కొండలు, వాటి యొక్క అనుభవాల గురించి మనం ధ్యానం చేశాం. మొదటి కొండ ఏంటో చెప్పండి? ఒలివల కొండ. అంటే ఆ కొండ దగ్గర మనం ఏమి కలిగి ఉండాలి? ప్రార్థనా జీవితం. రెండవది శోధన కొండ. శోధనను యేసయ్య ఏం చేశారు? అలాగే మనం కూడా శోధనలో నిలిచి
జయము పొందేవారిగా ఉండాలి. మూడవది బోధనా కొండ. దేవుని వాక్యాన్ని మనము ప్రేమించాలి, ధ్యానించాలి, దానిని అంగీకరించాలి. ఏమండి, మూడవది ఏ కొండ? ఆ రూపాంతరపు కొండ. ఆ కొండ మీద యేసయ్య ఏం పొందారు? అలాగే మనం కూడా అన్ని రీతులుగా చెప్పండి ఏం చేయాలి? మార్పు చెందాలి. మార్పు చెందాలి అని చెప్పండి. మనము ఆశ పడితే ఆ మార్పు మనలో దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఆ ఆశే లేకపోతే ఎలా చెప్పండి? కాబట్టి ఆ తర్వాత ఐదవది చివరిది ఏమిటి అని అంటే చెప్పండి ఏ కొండ? ఆరోహణ కొండ, అనగా రాకడ కొండ. యేసయ్య ఎలా పరలోకానికి వెళ్ళారో అలాగే తిరిగి రాబోతున్నారు. ఆయన రావడానికి సూచనలన్నీ జరిగిపోతున్నాయి. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. ఒకవేళ ఆయన ఏమండి ఈరోజే వస్తే రేపే వస్తే ఏంటి? కాబట్టి ఈరోజు నీవు నేను మనము చెప్పండి ఏమవ్వాలన్నమాట? సిద్ధపడ. రక్షణ లేని వారు ఏం పొందాలి? రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు రక్షణను ఏం చెయ్యాలి? కాపాడుకుని రక్షణలో ఏం చెయ్యాలి? కొనసాగాలి. ఆధ్యాత్మికమైన ఉన్నతమైన స్థాయికి మనము ఎదగాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక.